శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జయ గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు గల ధనుసు రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలియజేస్తాను. ధనుసు రాశిలో మూలా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి ధనుసు రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితే జన్మస్థానమందు బుధుడు శుక్రుడు, ద్వితీయమందు శనైశ్వరుడు, చతుర్థమందు గురుడు, పంచమమందు రాహువు, 6వ స్థానమందు కుజుడు, లాభమందు కేతువు, 17వ తారీఖు వరకు కూడా వ్యయమందు రవి, 17వ తారీఖు నుంచి జన్మమందు రవి ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఈ రాశి వారికి కుజబలం చాలా అనుకూలంగా ఉన్నది, శుక్రబలం అనుకూలంగా ఉన్నది, ఏలినాటి శని చివరి పాదంలో చివరి రోజుల్లో ఉన్నది. కుజుడు అద్వితీయమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు, కేతువు కూడా అద్వితీయమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. ధనుసు రాశి వారికి ఒక రకంగా శుభ సమయం అనే చెప్పాలి. చాలా మంచి సమయంలో ఉన్నారు. మంచి మంచి సదావకాశాలన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఏలినాటి శని జనవరి 17వ తారీఖుతో వెళ్ళిపోతోంది. ఆయన పట్టు పూర్తిగా కోల్పోయారనే చెప్పాలి. కానీ వ్యయమందు రవి సంచారం వల్ల కొంత చిన్న చిన్న ఇబ్బందులు అంతే తప్ప పెద్దగా ఇబ్బంది పడవలసినటువంటి పని లేదు. మీ యొక్క ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త కొత్త అవకాశాలన్నీ కూడా వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి. మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా మీ కళ్ళల్లోకి చూడాలంటే భయపడతారు. అసలు మీ దగ్గరికి రావడానికి మీ అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ మీ దగ్గర ఒకవేళ వచ్చినా మీతో మాట్లాడడానికి కూడా చాలా భయం వేస్తుంది వాళ్ళకి. గతంలో వాళ్ళు ప్రవర్తించినటువంటి ప్రవర్తన, వాళ్ళకి సంబంధించినటువంటి తీరు మిమ్మల్ని ఎంతో గాయపరిచాయి. దానివల్ల మీరు చాలా అకుంఠితమైనటువంటి నిర్ద్వంద్వంగా అసలు నీ వల్ల నాకు ఎటువంటి ఉపయోగము లేదని చెప్పి మొహమాటలు లేకుండా చెప్పినట్టు చెప్పేస్తారు. ఈ విషయంలో అంటే అసలు వాళ్ళు మీ దగ్గర రావడానికే భయపడతారు. ఒకవేళ వచ్చినా సరే, ఏదైనా సహాయం అడిగినా సరే, నా వల్ల కాదు, నన్ను ఇబ్బంది పెట్టద్దు అన్నట్టుగా మీరు తప్పించుకుంటారు. పోటీ రంగంలో మీ తర్వాతే మెకానికల్గా జీవించడం మర్చిపోతారు. ఇంతకాలంగా గత 7 సంవత్సరాలుగా ప్రతిదీ కూడా మెకానికల్ జీవితం అయిపోయింది. మీ లైఫ్ అంతా కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ధన సమస్యలు, కుటుంబ సమస్యలు, సంఘంలో అనేకంగా ఎంతో గొప్ప స్థితిలో ఉన్నటువంటి మీ యొక్క పేరు ప్రఖ్యాతులన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి. వాటిలన్నీ కూడా తిరిగి పొందేటువంటి సమయం ఆసన్నమవుతోంది. రాబోయేటువంటి రోజుల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. మీ మనస్సులోకి ఏదైనా రావడమే ఆలస్యం, వచ్చిన దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకైతే అద్భుతమైనటువంటి అవకాశం కలిసి వస్తుంది. అపరాలు పండించేటువంటి శనగలు, వేరుశనగలు, ఇటువంటి భూసంపద, భూమికి సంబంధమైనటువంటి ఈ వంగడాలు పండించేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి. పొగాకు ఇటువంటి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. మీరు చేసినటువంటి ప్లాటింగ్లు కానీ, కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్స్ కానీ మంచి రేట్లో వస్తాయి. పిత్రార్జితాన్ని నిలబెడతారు. చాలా రోజులుగా పడుతున్నటువంటి ధన సమస్యలకి
శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్దగా ఇబ్బంది పడవలసినటువంటి పని లేదు. దూరపు చూపుతో ఆలోచించండి. జనవరి తర్వాత మీ యొక్క జనవరి 17వ తారీఖు నుంచి మీకు తిరుగులేనటువంటి స్థితికి మీరు వెళ్ళబోతున్నారు. అద్భుతమైనటువంటి పరిస్థితులన్నీ కూడా పరమేశ్వరుడు కలగజేయబోతున్నాడు. తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆచితూచి అడుగులు వేయండి. ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహా పాటించండి, గురువుల సలహా పాటించండి. క్రయ విక్రయాల విషయంలో, సొంత ఆస్తి అమ్మేటువంటి విషయంలో అయితే ఒక 2 అడుగులు వెనక్కి వేస్తే మంచిది. తొందరపడవద్దు. వ్యాపార వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి. జన్మ రవి యొక్క సంచారంలో, అంటే రవి 17వ తారీఖు నుంచి జన్మ ముందు రవి రావడం, తిప్పట, అకాల భోజనము, చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. వెన్నెముక సంబంధమైనటువంటి ఇబ్బందులు, శిరో సంబంధమైనటువంటి బాధలు, బీపీ సంబంధమైనటువంటి బాధలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో శ్రద్ధ వహించండి. మంచినీటిని ఎక్కువగా తాగండి. ఏ విషయంలో అయినా సరే, అంటే ఏదైనా ఒక పని తలపెట్టే ముందు దాన్ని పూర్తిగా అంచనా వేసి ఆ పనికి సంబంధమైనటువంటి డబ్బుని చేతితో పట్టుకుంటే కానీ ఆ పని మొదలు పెట్టవద్దు. సాధారణంగా మీ యొక్క తత్వం ఏంటంటే, ఒక 1000 రూపాయల పని అంటే, సాధారణంగా మీ తత్వం ఏంటంటే, ఒక 1000 రూపాయల పని అంటే చేతిలో 10 రూపాయలు ఉంటే మొదలెట్టేస్తారు. మిగతాదంతా కూడా మెల్లిమెల్లిగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇక నుంచి అలా చాలా నష్టపోయి ఉన్నారు మీరు. ఇక నుంచి మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఒక అంచనాలను వేసుకుని ఒక ప్రాజెక్టు పరంగా ముందుకు పెడితేనే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఏలినాటి శని చివరి దశలో ఉన్నది. తుఫాను తీరం దాటే ముందు ఏ విధంగా ఉంటుంది, అల్లకల్లోలంగా మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆవేశంతో ఎటువంటి పనులు చేసినా ఇన్ని రోజులు ఉన్నటువంటి పడ్డ కష్టం అంతా కూడా ఏదో తీరం దాటే ముందు కొట్టుకుపోయినట్టుగా ఈ సంపాదన, దాచిన డబ్బులన్నీ కూడా ఏదో రూపంలో వెళ్ళిపోతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. భార్యాభర్తల విషయంలో గొడవలు పెరుగుతాయి. కాబట్టి అకారణంగా మనస్పర్ధలు తెచ్చుకునేటువంటి విషయాల్లో వాదోపవాదాలకి అవకాశం లేకుండా ఎవరో ఒకళ్ళు తగ్గి ఉండడం మంచిది. ఈ విషయంలో ఒకంత జాగ్రత్త వహిస్తే చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అతి తొందరలోనే నూతన గృహారంభ యోగం కనపడుతోంది. ఖచ్చితమైనటువంటి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళండి. తల్లిదండ్రుల ఆశీస్సులతో, గురువుల యొక్క సలహాతో మీరు కనుక ముందుకు వెడితే అద్వితీయంగా రాబోయేటువంటి రోజులన్నీ కూడా కలిసి వస్తాయి. తొందరపాటు చర్యలు పనికిరావు. నిల్వ సంబంధమైనటువంటి ఏదైనా ఒక వస్తువు కొని కొద్ది రోజులు ఆఫ్ చేసుకుని తర్వాత మీరు అమ్మాలి అనుకుంటే ఇదే మంచి సమయం. రాబోయేటువంటి రోజుల్లో కొంత భారతదేశ పరిస్థితుల రీత్యా, ప్రపంచ పరిస్థితుల రీత్యా కొంత ఆర్థిక మాంద్యం అనేది వచ్చేలా అవకాశం ఉంది. గత 2 సంవత్సరాల డిసెంబరు 25వ తారీఖు 2019వ సంవత్సరంలో ఇదే రాశిలో గ్రహణం పట్టింది. మూలా నక్షత్రంలో గ్రహణం పట్టింది, ఉత్తరాషాఢ నక్షత్రంలో. ఆ గ్రహణం పట్టిన తర్వాత నుంచి కోవిడ్ ప్రవేశించింది. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగాయి ప్రపంచాన్ని అంతా కూడా. అదేవిధంగా మళ్ళీ మొన్న ఈ రాశికి పంచమ స్థానంలో మళ్ళీ గ్రహణం పట్టింది. కాబట్టి ఆర్థిక మాంద్యం కనబడుతోంది. కాబట్టి ఆ దిశగా, అంటే మీ ఒక్కరికని కాదు, అందరికీ కూడా. కాబట్టి ప్రతి విషయంలో లిక్విడ్ క్యాష్ చేతిలో పెట్టుకుంటే కానీ ఏ పని చేయవద్దు. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. ఆచితూచి అడుగులు వేయండి. పెద్దల సలహాతో మాత్రమే ముందుకు పెడితే మంచిది. నేను చెప్పిన పరిహారం అంతా కూడా చేసుకుంటూ, ముందు చూపుతూ, ఆలోచిస్తూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ, జై గురుదేవ దత్త. శుభం భూయాత్.